తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో వెల్కమ్ మీ. సో మరి మొదటి ఎపిసోడ్ గణపతి మీదే మాట్లాడితే బాగుంటుంది అనేది నా భావన. ఎందుకంటే విఘ్నాల్ని తొలగించేటటువంటి ఏకైక స్వరూపం గణపతి కాబట్టి ఎవరి జీవితాల్లోనైనా విఘ్నం నుంచి బయటపడాలి అనుకుంటే గనక స్వామివారి ఆరాధన ఎలా చేయాలి? ఖచ్చితంగా ఆయన్ని మినహాయించి మన పూజ అనేది జరగదు ఎప్పటికీ కదా. అయినప్పటికీ ఆయన కృప ఎప్పటికీ మన పట్ల ఉండాలి అని అంటే ఎట్లా ఆయనని ఆరాధించవచ్చు ఒక్కసారి మీ ద్వారా? భాద్రపద మాసంలో నీ కొత్త జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి చాలా ముందుకు వెళ్ళిపోతావు. షూర్ షూర్, చాలా ముందుకు వెళ్ళిపోతావు. నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్తావు అనుకుంటున్నా. థ్యాంక్ యూ, వెల్కమ్. అయితే గణపతిని ఆరాధించేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయనకి ఏదైతే సమర్పిస్తున్నామో చాలా డిసిప్లైన్డ్ వేలో, అంటే క్రమశిక్షణగా మనస్ఫూర్తిగా చేస్తే గనక గణపతి తప్పకుండా అది స్వీకరిస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అట్లాగే మరి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి స్వామికి అని అంటే కనుక అటుకులు, కొబ్బరి, బెల్లం అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. సరే రోజు కొబ్బరికాయ కొట్టలేము అని అనుకుంటే కనుక ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఇంట్లో తప్పకుండా కొబ్బరికాయ కొట్టి కొంచెం బెల్లం ముక్కలు, 2 బెల్లం ముక్కలు స్వామివారి దగ్గర పెట్టి, అలాగే అటుకులు కూడా నివేదనగా పెట్టి స్వామిని 2 చేతుల ఇది నమస్కారం చేస్తే చాలా మంచిది. 2 బెల్లం ముక్కలకి ఏమిటి, ఎందుకు 2? చిన్న పిల్లవాడు కదా, మనం ఏమైనా చిన్న పిల్లలకి ఒకటి ఇస్తే ఒక చేతితో తీసుకున్న తర్వాత 2వ చేయి పడతారు ఖచ్చితంగా. అందుకని ఎంత ప్రేమగా చూసుకుంటే అంత తొందరగా గణపతి ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి నాకు అనిపిస్తుంది అనమాట, 1 కాదు 2 పెట్టాలి అని చెప్పి. అదే నేను ఫాలో అయ్యాను, నా మనసుకి అది అనిపించింది, నేను అదే ఫాలో అయ్యాను. ఒకరోజు నేను గుడికి వెళ్తే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము, దమ్మాయిగూడ దగ్గర ఉంది చూడు, కీసర దగ్గర. అక్కడికి చాలా పవర్ఫుల్. ఆ టెంపుల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అక్క. నేను పలుమార్లు విన్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. విఘ్నేశ్వరుడు ఉంటాడు అనమాట ముందు. అక్కడ బెల్లం తీసుకెళ్తున్నాను. అసలు లక్ష్మీనరసింహ స్వామికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం, బంగారం. అసలు ఆయనకి బంగారం అంటే బెల్లమే అనమాట. అయితే చూడగానే ఆయన ఏమో ఇదేమిటి సంచిలోనే అడిగారు. ఎంత ప్రేమో చూడు వినాయకుడి దగ్గర పంతులు గారికి. అయితే బెల్లం అండి స్వామి కోసం తీసుకెళ్తున్నా అంటే, మా స్వామికి ఏమైనా ఇస్తారా అని. అయ్యో అది ఎందుకండి, ఎందుకు ఇవ్వను అని చెప్పి ఒకటి పెడుతూ నాకు అప్పుడు అనిపించింది అనమాట, చిన్న పిల్లవాడు అదేంటి నాన్న అని అడుగుతాడు, అవునా కాదా? అలాంటప్పుడు అలానే అడిగాడు ఈయన కూడాను. ఆయనకి అంత ప్రేమ ఉందని చెప్పి 2 బెల్లం ముక్కలు అక్కడ 2 ఇచ్చాను అనమాట తీసుకెళ్ళిన దాంట్లో. అందుకని నాకు అనిపిస్తుంది అట్లా స్వామిని మనం ప్రేమగా చూసుకుంటే తొందరగా అనుగ్రహిస్తారు స్వామి అని అనిపిస్తుంది అనమాట. అలా మనం గనక ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఎర్ర పువ్వులతో పూజిస్తే చాలా మంచిది, గరిక పెడితే చాలా మంచిది, ఉండ్రాళ్ళు పోస్తే చాలా మంచిది. మూగ జీవాలు సైతం ఆయన దగ్గర పెట్టిన ప్రసాదం గనక ఈ స్వామి దగ్గర పెట్టి, ఇప్పుడు ఎలకలు బాగా తిరుగుతున్నాయి అనుకో ఇంట్లో, వాటిని తరిమేయడము, వాటిని ఇంకొక మందు పెట్టడము, లేదు అంటే గనక అవి అతుక్కుపోయే వాటి పెట్టడం అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. హేయమైనటువంటి ఒక చర్యగా చూడాలి. ఎందుకంటే అది చచ్చిపోదు పాపం, అలా కొట్టుకుంటూనే ఉంటుంది. అవును, రాలేక 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 అలా ఉండిపోతుంది. అస్సలు నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. మీరు ఏమైనా చెయ్యాలి అలాంటి, మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇది చేసి చూడండి. బియ్యంలో పెసరపప్పు కలిపేసి స్వామి దగ్గర నివేదన పెట్టి ఇంట్లో 4 వైపులా జల్లేస్తే వెళ్ళిపోతాయి ఎలుకలు. ఎలుకలు ఉండవా? ఉండవు. అంటే చంటి పిల్లలు ఉన్నప్పుడు సాధారణంగా ఈ పని చేస్తారనమాట. పిల్లలు ఉంటాయి కదా, ఎలుకలు ఉండకూడదు అని చెప్పి కొరుకుతాయి. వాటికి తొందరగా కంటామినేట్ అయిపోతుంది ఫుడ్, అవి కూడా చాలా ఫాస్ట్ గా కంటామినేషన్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి అలా మీరు గనక అలా చేస్తే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఈ ఎలకల విషయం ఎలాగో వచ్చేసింది కాబట్టి అంటున్నాను. ఎలకల్ని మామూలుగా ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అవును, నంబర్ ఆఫ్ ఉంటాయి. అయితే వాటిని తిడితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అవి బట్టలను కొట్టేయటం ఇట్లా చేస్తాయి. తిట్టకండి ఎలకల్ని అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారు ఇది? సనాతన ధర్మంలో చాలా బ్యూటీ ఉంది పద్మిని. ఏదైనా సరే ప్రేమగా చెప్తే ఎవరైనా వింటాయి మాటలు, ఎవరైనా వింటారు. పిల్లలైనా సరే, మన పిల్లలు కూడా చూడు, కొట్టి చెప్పిన దానికంటే 2-3 సార్లు కొడితే భయపడతారు, 4వ సారి మొండికి చేస్తారు. ఇంకా అట్లా ప్రేమతో దేన్నైనా జయించవచ్చు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
అట్లనే మూగజీవాలకి సైతం యూనివర్స్కి మనం రిప్లై ఇవ్వలేవు, మనలాగా మాట్లాడలేవు, కానీ అవి ఏం చేయాలి అవి చేస్తాయి అన్నమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. అలా బియ్యం పెసరపప్పు నైవేద్యం పెట్టి 4 వైపులా జల్లితే వెళ్ళిపోవడం అనేది నా జీవితంలో చాలా సందర్భాల్లో నేను చూసాను, చెప్పడం కూడా జరిగింది. అయితే మీరేమైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారనుకోండి, పెట్టిన ఎర్ర పువ్వుల్లోంచి ఒక్క పువ్వు తీసుకొని మీ పర్స్లో కానివ్వండి, మీ జేబులో కానివ్వండి పెట్టుకొని వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ పని చేయండి. ఎలాంటి విఘ్నాలైనా సరే తొలగిపోతాయి. ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా? చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కూడా భయం అనిపిస్తుంది, అయ్యో వాళ్ళు ఏం అడుగుతారో, మనం ఏమి ఇవ్వగలుగుతాము, వాళ్ళు ఏమి ఇవ్వమంటారు, మనం అడిగింది వాళ్ళు ఇస్తారో లేదో, ఎక్కువగా ఫీల్ అవుతారేమో మనం ఎక్కువ అడిగామని చెప్పి మగపెళ్లి వారికి కూడా అనిపించవచ్చు. అట్లా స్వామి దగ్గర దండం పెట్టుకొని ఎర్ర పువ్వైనా సరే ఏ పువ్వైనా సరే తీసుకొని వెళ్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ పని ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. అయితే కంప్లీట్ అయినప్పుడు మాత్రం తప్పకుండా ఆ పువ్వులు నదిలో సమర్పించాలి అని ఉంది. దీనికి మాత్రం వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో అయితే మీరు ఇప్పుడు బాసర ఉంది, అక్కడ నది ఉంది, అలా ఏదైనా క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఆ పువ్వు అక్కడ వేసేసి అయితే అందాక భద్రపరచుకొని వేయాలన్నమాట. సో డెఫినెట్ గా ఆ పువ్వును మాత్రం పారేటటువంటి నదిలో వేయటం అనేది శ్రేష్టం, అంతే. అవును. అయితే స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా, అంటే వేదిక్ స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా స్వామికి దగ్గర అయ్యేటటువంటి విధానాన్ని అనేక మార్లు మీరు చెప్తున్నారు. ఏదైనా అంటే నిరంతరం ఇంకా ఆయనని చాలా మంది ఆయన చాలా ఇష్టం ఆయన అంటే కదా. సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆయన ఇష్టపడుతుంటారు. ఇంకా నిరంతరం చేసుకునేటటువంటి ఏదైనా వేదిక్ స్విచ్ వర్డ్ చెప్తారు? అసలు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానమే చాలా ప్రేమతో ఆప్యాయతతో పుట్టినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే అమ్మవారు బొమ్మ చేస్తూ ఆ నలుగుపిండిని చేస్తూ ఎంతో ప్రేమగా తనకి కావలసిన రూపాన్ని, అట్లాగే తన దగ్గర ఒక బిడ్డ ఉంటే ఎంత బాగుండు కదా, ఈ సమయంలో నేను మాట్లాడుకుంటాను లేకపోతే నేను పెంచుతాను అన్న ప్రేమతో ఆవిడ ఆ విఘ్నేశ్వరుడికి ప్రాణం పోసారు, చూసావా. అది ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే భాద్రపద మాసం అయిన వెంటనే ఆశ్వీజ మాసం రావడం, అంటే విఘ్నేశ్వరుడి పూజ చేసిన వెంటనే అమ్మవారిని కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అమ్మవారిని తలుచుకున్నప్పుడు విఘ్నేశ్వరుని తలుచుకున్నప్పుడు అమ్మవారు మమేకమై ఉంటారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీరు లలితా అమ్మవారి దాంట్లో కూడా చిత్రపటంలో చూస్తే ముందు విఘ్నేశ్వరుడు ఇక్కడ రైట్ సైడ్ కూర్చొని ఉంటాడు. కాబట్టి లలితం లంబోదరం ఇది గనక మీరు చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా క్లియర్ అయిపోతాయి. అయ్యో విఘ్నేశ్వరుని తలుచుకున్నారని అమ్మని తలుచుకున్నారని విఘ్నేశ్వరుడు, ఇద్దరి ప్రేమ తప్పకుండా మన పైన చూపించి చెరో చేయి పట్టుకుని నడిపించేస్తారు జీవితంలో అని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలు వచ్చేసింది నాకు వెంటనే. అద్భుతం అసలు. అంటే ఇంకా అది ప్రతిరోజు 108 సార్లు చదువుకుంటే లలితం లంబోదరం చదువుకుంటే చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఎంతో మంది ఇంకా ఈ పని అయిపోయిందిరా బాబు, ఈ పని అవ్వదేమో అనుకున్న వాళ్ళకి దారి చూపించిన స్విచ్ వర్డ్ లలితం లంబోదరం. నేను మనస్ఫూర్తిగా శ్రీపాద శ్రీవల్లభులకి దండం పెట్టుకొని ఈ సమస్య ఎలా గట్టెక్కుతుంది వాళ్ళది నువ్వే చెప్పాలి స్వామి అని చెప్పి నేను బుక్ తీసినప్పుడు నాకు లలితం లంబోదరం కనిపించింది. కాబట్టి అది శ్రీపాద శ్రీవల్లభులు ఇచ్చినట్టు, శ్రీపాద శ్రీవల్లభులు అని అంటే మళ్ళీ వినాయకుడే, అంతే కదా. కాబట్టి ఆయన ఆశీర్వాదంతో లభించిన స్విచ్ వర్డ్ కాబట్టి తప్పకుండా పనిచేస్తుందని అలా పని చేయాలి. అండ్ మొదటి ఎపిసోడ్ గణపతి గురించి మాట్లాడటం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ, లలితాదేవి యొక్క అనుగ్రహం, గణపతి అనుగ్రహం మన పట్ల, మన వాళ్ళ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే.